ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందనే చెప్పుకోవచ్చు. ఓ పక్క మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజా దీవెన యాత్ర పేరుతో తణుకు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. మనతో మంత్రి కారుమూరి ఉన్నారు. సరే ఏంటి, మీరు ఒక పక్క ఇప్పటికే గడప గడప చేశారు, మళ్ళీ ప్రజా దీవెన యాత్ర అంటున్నారు. ఏంటి, దేని గురించి? మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రణాళిక, లేకపోతే ఏ విధంగా చూడాలి ప్రజా దీవెన యాత్రని? ఏది చేసినా ప్రజల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చే గడప గడప అది కంప్లీట్ చేయటం, దాంతోపాటు నేను ప్రజా దీవెన యాత్ర అని చెప్పి నేను నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. ఇంకేమేం పనులు పెండింగ్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకుని ఈ 3 నెలల లోపల అవజేసి అయితే అవజేసి, లేకపోతే ఎలక్షన్ తర్వాత వచ్చేది ఎలక్షన్ తర్వాత చేస్తానని చెప్పుకుంటా నా ప్రజలతో కలిసిమెలిసి వస్తున్నాను. ఈ ప్రజా దీవెన యాత్రలో ప్రజలు అడుగడుగునా కూడా నాకు స్వాగతం పలుకుతున్నారు. ఒక బిడ్డలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక ఇంటి అలా ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను చూసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆదరణ చేస్తున్న నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గం అంతా కూడా తిరుగుతాను. ఇప్పుడు ఏదైతే నేను ఈ మండలంలో గడప గడప చేయలేదో అన్నీ కూడా కంప్లీట్ చేసాం. రేపు ఈ రాత్రి నుంచి ఇరగవరం మండలానికి వెళ్తున్నాను. నేను 10వ తారీఖు వరకు చేసి మళ్ళీ పండగ తర్వాత మళ్ళీ మొదలెట్టబోతున్నాను. ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ టౌన్లో ఆల్రెడీ గడప గడప చేసేసి ఉన్నాను, అక్కడ కూడా చేస్తాను. మళ్ళీ గడప గడప చేసిన గ్రామాలు కూడా పాదయాత్ర చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓ పక్క టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు, మాదే అధికారంలోకి రాకపోయే పార్టీలు అని చెప్తున్నారు ఉమ్మడిగా. మరి ఏంటి, మీరేమో వైనాట్ 175 అంటున్నారు, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇందులో డౌట్ ఏం లేదు. నేను ఇవాళ తిరుగుతున్నాను కాబట్టి నాకు పూర్తిగా ప్రజల మద్దతు. నేను ఇవాళ వరదాలపాలెం గ్రామం ఉంది, పూర్తిగా అది జనసేన తెలుగుదేశం గ్రామం. అది ఆ గ్రామంలో వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలని బహిరంగంగా మాట్లాడుతున్నారు. మాకు ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని పథకాలు చేసింది మాకు జగన్మోహన్ రెడ్డి గారే. 5 సంవత్సరాల్లో మాకు తెలుగుదేశం ప్రభుత్వం 1,50,00,000 అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేస్తే ఇవాళ 14,10,00,000 మాకు చేశారు. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి, మా ఇంట్లో బిడ్డలాగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు కూడా ఆయన రుణం తీర్చుకుంటాం. రేపు ఓటేసి ఇన్ని బట్టలు మాకు నొక్కుతున్నాడు, మేము ఒక బటన్ నొక్కుంటాం, ఎంపీకో బటన్ నొక్కుంటాం అని చెప్తున్నారు. తణుకు నియోజకవర్గానికి కారుమూరి నాగేశ్వరరావు ఏం చేశారంటే ఏం చెప్తారు? మీకు చెప్తాను కదా, తణుకు నియోజకవర్గానికి గతంలో వాళ్ళందరూ కలిపి 600 కోట్ల రూపాయలు చేస్తే ఇవాళ 3,000 కోట్ల రూపాయలు చేసాం. సంక్షేమం అయితే, అభివృద్ధి అయితే. ఏ గ్రామంకి వెళ్ళినా ఇవాళ చూసారు, ఇప్పుడే 50 లక్షల రూపాయలతోటి ఇక్కడ మన టెస్ట్ ల్యాబ్ ఒకటి కట్టి అందించబోతున్నాం. అలాగే మొన్న ఏలుపూర్లో మన మన ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర 6 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాం. ఇలాగే ప్రతి గ్రామంలోనూ కూడా సచివాలయం, ఆర్బీకే హెల్త్ సెంటర్లో కట్టున్నాం. ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చాం ప్రతి ఊరికి. అలాగే ఇవాళ ఏదైతే బాబూజీ కళల కళ ఏదైతే గ్రామ స్వరాజ్యం రావాలన్నారో, గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు. ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయంలోనే ఎండిఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ వెళ్లకుండా అన్ని పనులు అక్కడే అయిపోయేటట్టుగా ఒక సెక్రటరేట్ ఎంప్లాయీస్ని పెట్టారు, వాలంటీర్స్ని పెట్టారు. పెద్ద ఎత్తున గ్రామ అభివృద్ధులు చేస్తూ ఉన్నాం. కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళకి కనపడుతున్నాయి. ఇచ్చేదంటే వాళ్ళు 200 పెన్షన్లు ఇస్తే 450 పెన్షన్లు ఇచ్చే డబల్ చేసి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ఇవాళ అభివృద్ధి జరిగింది, మాకు ఆయనే కావాలి, ఆయనే రావాలంటున్నారు. అలాగే ఏదైతే కోవిడ్లో 2 సంవత్సరాల్లో కూడా భారతదేశంలోనే, ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక టెస్టులు చేసి అత్యధిక కాస్ట్లీ 80,000, 2 లక్షల ఇంజక్షన్లు కూడా ఫ్రీగా చేసి ప్రజల్ని కాపాడుకున్నాం. ఇక్కడ అన్ని రకాలుగా కూడా మన ప్రజల్ని పెద్ద ఎత్తున చూసుకున్నాం. కాబట్టి రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. ఇంకా ఏమున్నాయి తణుకు నియోజకవర్గానికి ఇంకా ఇది చేయాల్సి ఉంది అని, లేదా ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? అసలు ప్రజలే ఏం అడుగుతలేదు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మాకు కొన్ని ఇంకా రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి, అవి చేస్తే చాలంటున్నారు. మ్యాక్సిమం ఈ ఎలక్షన్ లోపే చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఎలక్షన్ తర్వాత చేస్తామని చెప్తున్నాం. చాలా బాగా ఎక్కువ పనులు చేస్తున్నాం ఇప్పటికీ. కారుమూరి నాగేశ్వరరావుకి కొద్దిగా కోపం ఎక్కువ, ఆయన కొంత ఇదిగా మాట్లాడతారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. వారికి ఏం సమాధానాలు చెప్తారు? వాళ్ళకి ఏమీ దొరక ఏదో బురదజిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. నా కార్యకర్తలు, నాయకులు నా గురించి తెలుసు, నా మనసులో ఏముండదని. నేను ఏదైనా మన కుటుంబ సభ్యుల్లో కలిసిపోతున్నాం, అందరూ వాటిగా ఉంటున్నాను, అందరితోటి ఉంటున్నాను. ఆ రకంగా ఈర్ష్యతోటి, ద్వేషంతో ఏదో బురదజిమ్మాలని చేసే కార్యక్రమమే అది. రాబోయే ఎన్నికల్లో ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
నేను ఎప్పుడు కూడా గెలిపే కోరుకుంటాను. మెజార్టీ అన్నది నేను ఎప్పుడు చెప్పను. అది నాకు అంత ఇష్టం లేదు కూడాను. నేను గెలుస్తాను ఇక్కడ 100%. జగన్మోహన్ రెడ్డి గారు మరి 175 మొత్తంలో ఖచ్చితంగా అందులో డౌటే లేదు. ప్రజలు అలా కోరుకుంటున్నారు. ఆయన కూడా ఒకటే అంటున్నాడు, మీ ఇంటికి లబ్ధి చేకూరితేనే, మీకు న్యాయం జరిగిందంటేనే, మీకు పథకాలు వచ్చినాయి అంటేనే, మీకు లబ్ధి చేకూరిందంటే నాకు ఓటు వేయండి అంటున్నాడు. అంత గొప్ప ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరుంటారు? మరి అంత వైనాట్ 175 అనేటప్పుడు ఎందుకు క్యాండిడేట్ల మార్పు జరుగుతుందని ప్రతిపక్షాలు అడుగుతున్నారు. ఎందుకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్లు కూడా చేస్తున్నారని కూడా వారు విమర్శించే పరిస్థితులు ఉన్నాయి. మా కుటుంబంలో మేము రకరకాలుగా సర్దుకుంటాం. ఒక ఇల్లు కట్టినప్పుడు 5-6 బెడ్రూమ్లు ఉన్నప్పుడు ఈ బెడ్రూమ్లో నువ్వు ఉండాలి, ఈ బెడ్రూమ్లో నువ్వు ఉండాలి, అలా మేము సర్దుకుంటున్నాం. అంతేకాని దాని గురించి మా ఇష్టం, మా కుటుంబం మేము సరి చేసుకుంటున్నాం అంతే. కారుమూరి నాగేశ్వరరావు 2024కి సంబంధించి అంటే స్పష్టమైన హామీ ఏమైనా వచ్చిందా? జగన్ గారి దగ్గర మళ్ళీ మంత్రిగా కారుమూరి ఉండబోతారు, కష్టపడి పనిచేయమని అట్లా ఏమన్నా? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇస్తాను అది ఇస్తాను చేయమని ఎప్పుడు చెప్పడు. ఆయన చేసుకుంటా పొమ్మంటాడు, మేము చేసుకుంటా పోతాం అంతే. రైతులకు కూడా మీరు ఈ సివిల్ సప్లైస్ అయిన తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ దీనికి సంబంధించి కూడా విజయవంతంగా పూర్తి చేశారు. దాని మీద కూడా విమర్శలు చేశారు. మొన్న వచ్చిన తుఫాన్కి సంబంధించి కూడా ఈ విమర్శల్ని మీరు ఏ విధంగా తీసుకున్నారు? ఏ విధంగా రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు? వాళ్ళు విమర్శించి నాలుగు కరుచుకున్నారు. ఇప్పుడు ఎంచేదంటే మేము తడిసిన ధాన్యం, మొక్క మొలిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం, అన్ని ధాన్యాలు కూడా మేము కొన్నాం కాబట్టి, పెద్ద ఎత్తున చేసాం కాబట్టి, 2 రోజులకి 3 రోజులకి డబ్బులు వేసేసాం కాబట్టి, ఇటువంటి ప్రభుత్వాన్ని మేము చూడలేదని, మళ్ళీ జగనే రావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు, రైతులందరూ కోరుకుంటున్నారు. అంటే కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే రాబోయే ఎన్నికలతో ముందుకు వెళ్ళబోతున్నారా, లేకపోతే వేరే ప్రణాళిక ఏమైనా ఉందా? అంటే కొంత రోడ్ల పరిస్థితి బాగాలేదని ముందుగా చెప్పేది ప్రతిపక్షాలు, రోడ్లు బాగాలేదని. దీనికి సంబంధం ముందు అర్జెంటుగా నా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ రోడ్లు జరుగుతున్నాయి ఒకసారి తీసుకెళ్ళి చూస్తే బాగుంటుంది. మీకు మీ 2 నెలల్లోనూ కూడా రాష్ట్రం అంతా రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, మీ జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు అలా అనుకోకపోతే వాళ్ళు పోటీ చేయలేరు కదా. అంచేత మేము 175 అంటే ఇందులో ఎన్ని సీట్లు అంటారంటే అన్ని సీట్లు మాయే. కారుమూరి నర్సాపురం పార్లమెంటు సభ్యుడిగా వెళ్ళబోతున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎంత వాస్తవం ఉంది ఇందులో? ఇది తెలుగుదేశం వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు కావాలని. ఎందుకంటే నేను లేకపోతే ఇక్కడ ఈజీగా నెగ్గేయచ్చని చూస్తున్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే పెడుతున్నారు, ఇక్కడే పోటీ చేస్తాను, ఇక్కడ నేను తిరుగుతున్నాను, చేసుకుంటున్నాను. టీడీపీ అభ్యర్థి నుండి పోటీ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ఓవరాల్ జిల్లాలో జనసేన పార్టీ అభ్యర్థుల నుండి పోటీ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే 2 పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని చూస్తే 2 ఓట్లు కలిపితే గ్యారంటీ విన్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. 2 కలిసి వచ్చినాయని వీళ్ళు అనుకుంటున్నారు. 2కి ధీటుగా నన్ను గెలిపించారు గతంలో. ఇప్పుడు ప్రజలు నా జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు చూడకుండా 151 సీట్లు ఇచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ చేస్తున్న గొప్ప వ్యక్తి. అందుకే ఇవాళ ప్రజలు పూర్తిగా 175 ఇస్తానంటున్నారు. ఇక్కడ తణుకులో నాకు ఇద్దరిలో ఎవరూ పోటీయే కాదు. ఎవరు నాకు సరిపోరు, ఇద్దరు నాకు పనికిరారు. ప్రజా దీవెన యాత్రలో ఇప్పటివరకు చేశారు, సుమారు 9వ రోజుకి చేరుకున్నట్లుంది. ఏం అడుగుతున్నారు ప్రజలు మిమ్మల్ని? సమస్యలు కానీ ఏమన్నా ఈ పెండింగ్ ఉన్నా మాకు చేసి పెట్టండి అని ఎక్కువగా మీ దృష్టికి ఏమొస్తున్నాయి? సంతోషంగా ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు, పిలుస్తున్నారు, అవుతున్నారు. ఈ పనులు చేశారు, ఈ పనులైన ఇంకా 2-3 పనులు ఉన్నాయి, ఈ పనులు కూడా చేస్తాయంటే నేను మ్యాక్సిమం ఈ ట్రిప్లోనే ఎలక్షన్ ముందే కొన్ని అవి చేస్తానని చెప్తాను. లేని ఎలక్షన్ అయిన తర్వాత నేను చేస్తానని చెప్తున్నాను. ఎంతో సంతోషంగా స్వాగతిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ జనసేన ఎఫెక్ట్ తణుకు నియోజకవర్గంలో ఏమాత్రం ఉండబోదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. తణుకు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను, తప్పనిసరిగా గెలిచి తీరుతాం, వైఎస్ జగన్ ప్రజలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి మమ్మల్ని విజయకేతనం ఎగరవేసేలా చేస్తానని కూడా మంత్రి కారుమూరి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తణుకు నుండి.